ఈ మూవీని చూసి బయటకొచ్చిన తర్వాత నాకు ఒకటే డౌట్ వచ్చింది. అసలు ఇలాంటి మూవీని తెలుగులో ఎలా తీశారా అని. కమర్షియల్ సినిమా లవర్స్ అయితే షాక్ అవుతారు. కానీ మీనింగ్‌ఫుల్ మూవీ లవర్స్ అయితే ఇదొక సర్ప్రైజ్ ప్యాకేజ్‌లా ఫీల్ అవ్వచ్చు. మరి 'రావ్ బహదూర్' నిజంగా వర్త్ వాచింగా లేదా స్కిప్ చేయాలా? కంప్లీట్ రివ్యూని ఇప్పుడే స్టార్ట్ చేద్దాం. మూవీ ప్లాట్ వచ్చేసి రామప్ప రావ్ బహదూర్ అని ఒక ఏజ్డ్ క్యారెక్టర్ చుట్టూ తిరుగుతుంది. తన లైఫ్, ఫ్యామిలీ లెగసీ, బ్లడ్ లైన్, క్యాస్ట్ బిలీఫ్స్, సైకలాజికల్ ట్రామా ఇవన్నీ కలిపి ఒక డిఫరెంట్ నెరేటివ్ని క్రియేట్ చేశారు. కేర్ ఆఫ్ కంచరపాలెం డైరెక్టర్ వెంకటేష్ మహా రెగ్యులర్ స్క్రీన్ ప్లేని పక్కన పెట్టి సింబాలిక్ స్టోరీ టెల్లింగ్ని ఫాలో అయ్యాడు. సో ఫస్ట్ హాఫ్ కొంచెం స్లో అనిపించిన స్టోరీ అన్ఫోల్డ్ అయ్యే కొద్దీ ఎమోషన్స్ అండ్ మిస్టరీ బిల్డ్ అవుతాయి. హీరో జర్నీ సింపుల్గా కనిపించిన స్టోరీ ముందుకు వెళ్ళే కొద్దీ ఎమోషనల్ కాన్ఫ్లిక్ట్స్, సైకలాజికల్ లేయర్స్, ఫ్యామిలీ రిలేషన్షిప్స్ రివీల్ అవుతూ ఉంటాయి. డైరెక్టర్ నెరేషన్ స్ట్రేట్గా చెప్పలేదు. ఆడియన్స్ని ఆలోచించేలా సింబల్స్, విజువల్స్, డైలాగ్స్ ద్వారా స్టోరీని బిల్డ్ చేశారు. ఫస్ట్ 30 to 40 మినిట్స్ స్లోగా అనిపించవచ్చు, కానీ పేషెన్స్తో ఫాలో అయితే స్టోరీ మీనింగ్ గ్రాడ్యువల్గా అర్థం అవడం స్టార్ట్ అవుతుంది. ఇందులో సత్యదేవ్ క్యారెక్టర్ 4 monthsలో చనిపోతాడని డాక్టర్స్ చెప్తారు, కానీ సంవత్సరం అయినా కూడా తను చనిపోడు అనమాట. సో ఒక అనుమానం పెట్టుకుని తను చనిపోడు. సో ఆ అనుమానం ఏంటి అనే దాన్ని డిఫరెంట్గా ప్రజెంట్ చేశారు. సో ఎందుకు చనిపోడు, ఫైనల్గా ఏమవుతుంది అనేది స్టోరీ ప్లాట్ అనమాట. ఇంకా పర్ఫార్మెన్సెస్ గురించి చెప్పాలంటే సత్యదేవ్ గురించి చెప్పాలి. సత్యదేవ్ అవుట్ స్టాండింగ్గా పర్ఫామ్ చేశాడు. ఈ రోల్ని కంప్లీట్గా ట్రాన్స్ఫార్మ్ అయ్యాడు. బాడీ లాంగ్వేజ్ కానీ, ఎక్స్ప్రెషన్స్ కానీ, డైలాగ్ డెలివరీ కానీ ప్రతి సీన్లో క్యారెక్టర్ ఫీల్ అయ్యేలా పర్ఫామ్ చేశాడు. ఎమోషనల్ సీన్స్లో లౌడ్గా కాకుండా చాలా న్యాచురల్గా సబ్టిల్ యాక్టింగ్తో హైలైట్ అవుతుంది. సపోర్ట్ కాస్టింగ్ కూడా చాలా న్యాచురల్గా పర్ఫామ్ చేశారు. క్యారెక్టర్స్ సినిమాటిక్గా కాకుండా రియల్ లైఫ్ పీపుల్లా ఫీల్ అవుతాం మనం. ఇంకా డైరెక్షన్, స్క్రీన్ ప్లే విషయానికి వస్తే కేర్ ఆఫ్ కంచరపాలెం డైరెక్టర్ వెంకటేష్ మహా డైరెక్షన్ ఈ సినిమాకి బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్. కమర్షియల్ సినిమా ఫార్ములాని పక్కన పెట్టి స్లో బర్న్ నెరేటివ్ని సెలెక్ట్ చేసుకున్నారు. సినిమాలో చాలా మెటాఫోర్స్ ఉంటాయి. ఒక సీన్ని ఇమీడియట్ మీనింగ్ కాకుండా లేటర్ సిగ్నిఫికెన్స్ ఉంటుంది. స్క్రీన్ ప్లే ఆడియన్స్కి స్పూన్ ఫీడ్ చేయడు అక్కడ. అందుకే కొంతమందికి ఇది మాస్టర్ పీస్ లా కనిపిస్తుంది. సినిమా కంప్లీట్ అయ్యాక డిస్కషన్ స్టార్ట్ అవడం గ్యారంటీ. ఇలాంటి మూవీస్ రిపీట్ వాచ్లో ఇంకా బెటర్గా కనెక్ట్ అవ్వచ్చు. టెక్నికల్ డిపార్ట్మెంట్స్కి వస్తే సినిమాటోగ్రఫీ గురించి స్పెషల్గా మెన్షన్ చేయాలి. ఫ్రేమ్స్ చాలా బ్యూటిఫుల్గా కంపోజ్ చేశారు. ఇన్ఫ్యాక్ట్ హాలీవుడ్ మూవీ చూసినట్టు అనిపిస్తుంది మనకు. ఆ లైటింగ్ కానీ, కలర్స్ కానీ, కెమెరా మూమెంట్స్ కానీ స్టోరీ మూడ్కి పర్ఫెక్ట్గా సపోర్ట్ చేస్తాయి. ఎమోషనల్ సీన్స్లో మ్యూజిక్ ఇంపాక్ట్ బాగా ఎలివేట్ చేస్తుంది. ఎడిటింగ్ ఫస్ట్ హాఫ్లో కొంచెం క్రిస్ప్గా ఉంటే పేస్ ఇంకొంచెం ఇంప్రూవ్ అయ్యేది. ప్రొడక్షన్ వాల్యూస్ మాత్రం టాప్ నాచ్ ఉంటాయి అన్నమాట, చాలా క్వాలిటీగా ఉన్నాయి. ఇంకా పాజిటివ్స్ అండ్ నెగిటివ్స్ విషయానికి వస్తే పాజిటివ్స్ వచ్చేసి డిఫరెంట్ అండ్ రిఫ్రెషింగ్ కాన్సెప్ట్, సత్యదేవ్ కెరియర్ బెస్ట్ పర్ఫార్మెన్స్, స్ట్రాంగ్ డైరెక్షన్, ఎక్సలెంట్ విజువల్స్, ఎమోషనల్ క్లైమాక్స్ అండ్ థాట్ ప్రొవోకింగ్ రైటింగ్. ఇంక ఈ సినిమాలో నెగిటివ్ సైడ్ ఏంటంటే సినిమా పేసింగ్ కొంచెం స్లో ఉంటుంది. ఫస్ట్ హాఫ్ అయితే చాలా పేషెన్స్ కావాలి సినిమా చూడడానికి. మాస్ ఆడియన్స్ ఎక్స్పెక్ట్ చేసే ఎలివేషన్స్ కానీ, కామెడీ కానీ, ఫైట్స్ కానీ, కమర్షియల్ ఎంటర్టైన్మెంట్ కానీ ఆల్మోస్ట్ ఉండవు. స్క్రీన్ ప్లే సింబాలిక్గా ఉంటుంది కాబట్టి అందరూ కనెక్ట్ అవ్వకపోవచ్చు. ఓవరాల్గా చెప్పాలంటే రావ్ బహదూర్ ఇస్ నాట్ ఫర్ ఎవ్రీవన్, కానీ మీనింగ్ఫుల్ సినిమా, ఎక్స్పెరిమెంటల్ స్టోరీ టెల్లింగ్, సైకలాజికల్ డ్రామాస్ ఇష్టం ఉన్న వాళ్ళకి డెఫినెట్లీ వర్త్ వాచింగ్. కమర్షియల్ ఎంటర్టైనర్ ఎక్స్పెక్ట్ చేస్తే డిసప్పాయింట్ అవ్వచ్చు, బట్ డిఫరెంట్ సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ కోసం వెళ్తే సినిమా మీకు నచ్చే ఛాన్సెసే ఎక్కువ. సినిమాపై మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.